సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఆదికాండం మొదటి అధ్యాయం యొక్క ధ్యానాలు ప్రతిరోజు కూడా అనేక మంది వినటానికి దేవుడు కృప చూపిస్తున్న కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఈ యొక్క ధ్యానాలు మా యూట్యూబ్ ఛానల్లో గుప్తం చేయబడి ఉన్నాయి కనుక ఆసక్తి కలిగిన ప్రతి ప్రభు బిడ్డ కూడా విని దీవించబడి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోండి. వచ్చిన వెంబడి వచనాన్ని ప్రతి ఉదయకాల సమయంలో అనేక మంది ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, అనేక మంది ప్రభు బిడ్డల కోరిక మేరకు ఈ వాక్యాన్ని అందించడం జరుగుతుంది కనుక అనేకమైన సత్యాలు, అనేకమైన పరసంబంధమైన విషయాలు ఈ వాక్యాలలో మీరు చూడగలడు కనుక దేవుడిచ్చే ప్రతి ఒక్క తలంపును కూడా ఇందులో దాచిపెట్టిన సత్యాన్ని ఇందులో పెట్టి దేవుడిచ్చే ప్రతి ఆలోచన కూడా మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రభు కృప చూపెడుతూ ఉంటున్నారు. ఆయన చూపించుచున్న కృపను బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెందునుగాక. ఈ దినపు వాక్య ధ్యానంగా ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచన భాగం మన వాక్యంలో చూడగలిగితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని ఆయన సృజించెను అనే మాట బైబిల్ గ్రంథములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. నరుని దేవుడు సృజించాడు అనే మాట ఇక్కడ మనకి వాక్యములో కనబడుతూ ఉంది. వాస్తవానికి దేవుని యొక్క వాక్యం సత్యమే. దేవుడు సృజించెను అనే మాట పదే పదే ఈ వచనములో 3 పర్యాయాలు ఆ మాట కనబడుతూ ఉంది. దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన సృష్టికర్త, ఆయన సృష్టి కాదు. ఆయన సృష్టి కాదు, ఆయన సృష్టికర్త, కలుగు చేసినవాడు. ఆయన మూలముగా సమస్తము కలిగింది. ఆయన లేకుండా ఈ ప్రపంచములో ఏదీ కలుగలేదు అనే విషయాన్ని మనం ఈ దినము గ్రహించి ఆలోచించాలి. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ప్రభు బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం మన ముందుకు వచ్చుచూ ఉంటున్నప్పుడు మన విధానం, మన ఆలోచన ఏ విధంగా ఉందో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేయగలగాలి. ప్రభు బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉంటూ విశ్వాసంలో ముందుకు సాగుచున్న మనల్ని దేవుడు ఈ ప్రపంచములో, ఈ విశ్వములో ఆయన కలుగు చేశాడు అని చెప్పుటకు ఎంతో మనం సంతోషించి ఆలోచించాలి. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే ఈ ప్రపంచంలో సృష్టి అంతా కూడా తన నోటి వాక్కు చేత దేవుడు పలికినప్పుడు అవన్నీ కలిగాయి అని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు పలుకగా, దేవుడు సెలవీయగా అవన్నీ కలిగెను అని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అద్భుతమైన మాట ఏంటంటే, మనుషును దేవుడు సృష్టించెను అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అనగా మనుషుడు దేవుని సృష్టి అని అంటే ఈ మనుషుడు ఎంత సంతోషించాలో, ఆనందించాలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా తండ్రి ఫలానా, నా తండ్రి డాక్టర్ గారు, నా తండ్రి ఒక మంత్రి, నా తండ్రి ఒక కలెక్టర్ అని అంటే ఒక బిడ్డకు ఎంత సంతోషం అనిపిస్తుందో. అయితే ఈరోజు ఒక వ్యక్తి మనల్ని పుట్టించి పట్టించుకున్న వారు ఎవరు అని మనం చూడగలిగితే మన భౌతికమైన తండ్రి కన్నా ఈ ఆత్మీయమైన పరమ తండ్రి చాలా గొప్పవాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గ్రహించి ఆలోచించాలి. నీ సృష్టికర్త
తల్లి గర్భములో పిండముగా వేసిన వారు ఎవరు అని మనం చూడగలిగితే, నీ దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న నీ పరమ తండ్రి అని మనము గమనించి ఆలోచించాలి. బైబిల్ గ్రంథములో మన వాక్యంలో చూడగలిగితే మత్తయి సువార్త 19:4, మార్కు సువార్త 10:6లో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను ఆయన సృజించెను అనే మాట ఇక్కడ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మనందరినీ కలుగు చేసిన వాడు ఆది నుండి ఆదిలోనే పురుషునిగాను స్త్రీనిగాను ఆయన సృజించెను అనే మాట ఇక్కడ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆదాము నుండి దేవుడు ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేయక మునుపు స్త్రీ ఎక్కడ ఉంది అని మనం చూడగలిగితే, దేవుడు ఆది నుండి వారిని పురుషునిగా స్త్రీనిగా కలుగు చేసును అని దేవుని వాక్యములో ఆ విధంగా వ్రాయబడి ఉంది. స్త్రీ కలుగక మునుపు, స్త్రీని ప్రభులు వారు చేయక మునుపు ఆమె ఎక్కడుంది అని మనం చూడగలిగితే, ఆయన శరీరములో ఆమె దాగి ఇమర్చబడి ఉంది అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ విశ్వములో, ఈ యొక్క భూప్రపంచములో దేవుడు కలుగు చేసిన ప్రతి మనిషి కూడా ఈ లోకములో అందరూ సమానమే. స్త్రీ అయినా కానివ్వండి, పురుషుడైనా కానివ్వండి, స్త్రీ పురుషులను దేవుడే కలుగు చేశాడు గనుక ఇరువురు మానవులే గనుక, ఇరువురిని ప్రభువే పుట్టించారు గనుక ఆయన ఎవరు అని మనం చూడగలిగితే, ఆయన మానవాళికి తండ్రి, ఆయన సృష్టికర్త అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా మనము దేవుని కొరకు ఏ విధంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు అని మనం చూడగలిగితే, దేవుని సన్నిధిలో ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడు కూడా ఆచితూచి ఆలోచన చేసి మన జీవితాలు మనము దేవుని కొరకు మనము కలుగు చేసుకొని, మనం అర్పించుకొని, మనము దేవుని కొరకు ముందుకు సాగగలిగితే ఈ జీవితాన్ని బట్టి దేవుడు చాలా సంతోషిస్తారు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. మరొక వాక్యాన్ని మనము చూడగలిగితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచన భాగం, అనగా దేవుని పోలిక నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా జన్మించి నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి అని ఇక్కడ వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, ఈ లోకములో దేవుని పోలికగా మనుషుడు సృష్టించబడ్డాడు. ఈ సృష్టి అనబడే ఈ మనుషుడు ఏం చేయాలి అని మనం చూడగలిగితే, దేవుని పోలికలో పుట్టగలిగిన ఈ మనుషుడు నీతియు యథార్థమైన భక్తియు కలిగిన వాడే నవీనమైన స్వభావాన్ని దేవుని కొరకు ధరించుకోవాలి అని దేవుడు ఈరోజు ఆ మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. అనగా దేవుని యొక్క సృష్టి అయిన మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు నీతియు యథార్థమైన జీవితాన్ని, నవీన స్వభావాన్ని దేవుని కొరకు కలిగి మనం జీవించినట్లయితే మనల్ని బట్టి మన పరమ తండ్రి సంతోషిస్తారు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. మరొక మాట, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు మనము సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. మనము క్రీస్తు యేసునందు మనము జన్మించి ఆయన చేసిన పని అయి మనం ఉన్నామని
వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుని సృష్టి, దేవుని పనిగా మనుషుడు చేయబడితే మనం ఏ విధంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుందంటే, మనము దేవుని యొక్క ఆజ్ఞలు, నిబంధనలు వాటి యందు మనం నడుచుకొనవలెను అని దేవుడు మనల ముందుగా ఆయన కలుగజేసి ఈ సత్క్రియలు, ఈ మంచి కార్యాలు, మంచి పనులు చేయుటకై మనందరినీ ప్రభు ఈ లోకంలో ఆయన కలుగు చేశారు అని ఈ వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఈరోజు మనుషుడు దేవుని సన్నిధిలో, దేవుని పాదముల చెంత ఆ విధంగా ప్రభు కొరకు ముందుకు, దేవుని మహిమ కొరకు, సత్క్రియల కొరకు, దేవుని సృష్టిగా పిలువబడే ఈ మనుషుడు, ఆయన సృష్టిగా ఉన్న ఈ మనుషుడు దేవుని కొరకు ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు సంతోషించి ఆనందిస్తాడు. చివరిగా మరొక మాట మనము చదువుకొని ముందుకు వెళ్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచన భాగం. ఈ యెషయా గ్రంథం 43:7లో మనము వాక్యాన్ని చూడగలిగితే, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే అని చెప్పి దేవుడు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, నేనే వారిని కలుగజేసి తిని, నేను వారిని పుట్టించి తిని అని ప్రభు ఆ విధంగా సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఎందుకు మనుషును పుట్టించాడు? దేవుని సృష్టి, దేవుని నామ మహిమ కొరకు, దేవుని సృష్టి, దేవుని నామ ఘనత కొరకు దేవుడు ఈ ప్రపంచంలో మనుషుల్ని, మానవుణ్ణి ఆ విధంగా కలుగు చేశాడు అని మనం గమనించి ఆలోచించాలి. మనుషుడు దేవుని సృష్టి, మనుషుడు దేవుని పని, మనుషుడు దేవుని పోలికలో చేయబడ్డాడు. మనుషుడు దేవుని కొరకు సత్క్రియలు చేయడానికే ఈ లోకంలో ఆయన పుట్టింపబడ్డాడు. కనుక ఈరోజు ఈ విషయాలన్నీ గ్రహించిన మనము దేవుని కొరకు ఆ విధంగా నన్ను ప్రభు కలుగు చేశాడు, ఆయన నా తండ్రి, నన్ను పుట్టించినవాడు, నన్ను పట్టించుకున్నవాడు, నేను ప్రభు యొక్క సృష్టి అని ఒక వ్యక్తి వివేచించి ఆలోచన చేసి ముందుకు దేవునిలో వెళ్ళగలిగితే ఈ జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ప్రభు తన మాటలు దీవించి ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వదించునుగాక.